చాలా వరకు కూడా ఇంకా అది నేను మెన్షన్ చేయట్లేను, ఆన్ కెమెరా ఇంటర్వ్యూలు ఉన్నాం కాబట్టి చెప్పండి. తప్పుడు పనులు కూడా చేస్తున్నారు. ఏం తప్పుడు మీరు పనులు? ఏమంటారు దీని గురించి? ఏం తప్పుడు పనులు? అంటే ఇప్పుడు చాలా ఏరియాల్లో ఇప్పుడు నైట్ టైం కొన్ని ఏరియాల్లో మెయిన్ స్పెషల్గా కొన్ని అని కాదు, కొన్ని ఏరియాల్లో సిటీ అవుట్స్కట్స్ తీసుకోండి, మెయిన్ నైట్ టైం రోడ్ సైడ్ నిలబడి ఒక అంటే వాళ్ళు ఒక వే ఎంచుకున్నారు. అసలు ఒక మాట ఏం అండి, చెప్తారు మీరు దీని ఒక మాట గురించి? అండి, బతుకు తెరువు కోసం ఇప్పుడు భిక్షాటనకి వెళ్ళాలి. అక్కడ నాకు రూపాయి దొరకలేదు, నేను ఇప్పుడు నాకు ఇంకో వే ఉంది, నేను కష్టపడి పని చేసుకోగలను అనేది ఉంది. ప్రతి ఒక్కరు అలా చేసుకోలేరు కదా. నాకు వచ్చిన ఫీల్డ్ కాబట్టి నేను ఆల్ ఇండియా వైజ్గా ట్రాన్స్పోర్ట్లో తిరిగాను కాబట్టి డ్రైవర్ల గురించి నాకు తెలుసు కాబట్టి నాకు ఇంకో వర్షన్ ఉంది, డ్రైవింగ్కి వెళ్తాను. ఒకవేళ ఇది లేకుంటే నేను ఇది లేకుండా డ్రైవింగ్కి వెళ్తాను పిలిస్తే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? పొద్దున భిక్షాటనకి వెళ్ళాను, అక్కడ ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వలేదు, రాత్రి తినడానికి లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలి? అలా రోడ్డు పైన నిలబడితే 100-200 వస్తాయి. ఇదొకటి పాయింట్. ఇంకొక పాయింట్ చెప్తాను నేనండి. ఈరోజు ఇది నిజమే కదా, ఇదైతే నిజమే. అది ఆకలివండి. ఒక అమ్మాయి ఎట్లా సెక్స్ చేస్తుందంటే తన ఆకలి ఇప్పుడు సెక్స్ చేస్తుంది అని ఏదైతే చూపిస్తుంది సమాజము, తన ఇంటి లోపల ఉన్న ఆకలి బాధలు ఎలాంటివో చూపించాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు రోడ్డు పైన నిలబడకున్నా కానీ స్కూటీ వేసుకొని ఇప్పుడు వెళ్తుంటాను, ఇట్లకెళ్ళి ఒక 8 గంటలకు వెళ్ళాను అనుకో సాయంత్రం, నీ రేట్ అంతా అని ఇక్కడే అడిగారు నన్ను. ఓకే. స్కూటీ పైన వెళ్తుంటే ఇలాంటి సమాజం తయారయ్యింది. నీ రేట్ ఎంత అని అడిగినప్పుడు మీ సమాధానం ఏంటి? చెప్పు తెగుతుందని చెప్పు చూపిస్తాను. అలా ఎంతమంది చెప్పారు ఇప్పటివరకు? 10ల్లో ఉన్నారా, 100ల్లో ఉన్నారా? 100ల్లో ఉంటారు. నేను తిరిగిన ఏరియాలు అలాంటివి.